వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లబ్సా అనే రసాయనాన్ని ఈ ముఠా కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. లబ్సాను వాషింగ్ పౌడర్లు, వాషింగ్ లిక్విడ్లు, డిష్ వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్ల తయారీతో పాటు పారిశ్రామిక రంగంలో క్లీనింగ్ ఏజెంట్గా ఆయిల్ గ్రీజు మరకలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. పురుగు మందులు, క్రిమి సంహారకాల్లోని రసాయనాలు నీటిలో సమానంగా కలిసేలా చేయడంలో ఎమల్సిఫైయర్గా దీన్ని వాడతారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి విషయంలో మరో ఘోరం వెలుగు చూసింది. తిరుమలకు సరఫరా కోసం లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేసిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు అందుకోసం వివిధ రసాయనాలు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. అందులో భాగంగా ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి 8,900 కిలోల లాక్టిక్ యాసిడ్, లబ్సా లేదా యాసిడ్ స్లర్రీ కొన్నారని అభియోగ పత్రంలో పేర్కొంది. సాధారణంగా కల్తీ నెయ్యి తయారీదారులు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ లాంటి చౌకరకం నూనెలు నెయ్యిలా కనిపించేలా చేసేందుకు అచ్చం నెయ్యిని పోలేలా రంగు, రుచి, వాసన, క్రీమీనెస్ వచ్చేలా చేసేందుకు లబ్సా, లాక్టిక్ యాసిడ్ కలుపుతారు. కల్తీ నెయ్యి తయారీలో వాడేందుకు భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఎక్కడెక్కడి నుంచి ఏ రసాయనాలు కొన్నారో అభియోగ పత్రంలో సిట్ వెల్లడించింది. దీన్ని బట్టి కల్తీ నెయ్యి తయారీలో వాడేందుకే భోలేబాబా లబ్సాను కొన్నట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి తయారీకి 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్తో పాటు 8.90 లక్షల కిలోల ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరైడ్స్, లబ్సా సహా వివిధ రసాయనాల్ని భోలేబాబా డైరీ కొన్నట్లు సిట్ గుర్తించింది. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిళ్లతో బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరైడ్స్ సహా పలు రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేసినట్లు తేల్చింది. ల్యాబుల్లో పరీక్షించేటప్పుడు అది నెయ్యేనని, తప్పుడు ఫలితాలు వచ్చేలా చేసేందుకు, నెయ్యి వాసన వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాల్ని కలిపినట్లు అభియోగ పత్రంలో వెల్లడించింది. ఈ రసాయనాల సరఫరాదారుల్ని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చింది. దీన్ని బట్టి లబ్సాను కల్తీ నెయ్యి తయారీలో వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి కోసం కాకపోతే ఒక సాధారణ డైరీకి 1000 కిలోల లబ్సా అవసరం ఏముంటుంది? భోలేబాబా డైరీ లబ్సా కొన్నట్లు గుర్తించిన సిట్ దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలో చమురు బావుల్ని శుభ్రం చేయడానికి డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ లో లబ్సాను వాడతారు. వస్త్ర పరిశ్రమలో క్లీనింగ్, వెట్టింగ్ ఏజెంట్గా ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ లో వినియోగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఇలాంటి హానికర రసాయనాల్ని ఆహార ఉత్పత్తుల్లో వాడడం నిషేధం. నెయ్యి, పాలు సహా ఏ ఆహార ఉత్పత్తుల తయారీలోనూ లబ్సాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. లబ్సా కలిసిన నెయ్యిని వినియోగిస్తే జీర్ణాశయ సమస్యలు, కాలేయ వ్యాధులు, పేగులకు గాయాలు వచ్చే ముప్పుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఆహార ఉత్పత్తుల తయారీలో నిషేధించిన ఇంతటి ప్రమాదకర రసాయనాన్ని కల్తీ నెయ్యి తయారీలో భోలేబాబా డైరీ వినియోగించినట్లు స్పష్టమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.